చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో కాసేపట్లో జనసేన బహిరంగ సభ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇక పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ సభ జరుగుతుండటం పొలిటికల్ గా కొంత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ భూముల ఆక్రమణ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో నాగబాబు పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది. నాగబాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్లో అందిస్తారు. ఎస్ వర్మ, పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గంలో జనసేన భారీ బహిరంగ సభ పెడుతుంది. నాగబాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వర్మ? అవును, ఈరోజు చిత్తూరు జిల్లా పొంగనూరులో జనంతో జనసేన పేరుతో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరు కానున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, తిరుపతికి సంబంధించిన ఇతర ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా కూడా జనసేన నేతలు చెప్తున్నారు. అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరు, అది కూడా ఆయన గ్రామం ఉన్న సొంత మండలం సోమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రస్తుతం పొలిటికల్ గా కూడా ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంగళంపేట అంటే పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేటలో ఉన్న 75 ఎకరాల పెద్దిరెడ్డికి సంబంధించి వ్యవసాయ భూమి పైన అవి అటవీ శాఖకు సంబంధించి భూములన్న ఆరోపణలపైన విచారణ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ విచారణ కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో భారీ బహిరంగ సభను పొంగనూరు నియోజకవర్గంలోనే జనసేన నిర్వహిస్తుండడం కూడా చర్చగా మారిందని చెప్పొచ్చు. ఆ సభకు స్వయంగా నాగబాబే వస్తుండడం, ఈ బహిరంగ సభలో ఆయన ఏ విధంగా ప్రసంగిస్తారు, ముఖ్యంగా ఖచ్చితంగా పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి పైన ప్రధానంగా ఈ రోజు వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంది. మరి ప్రస్తుతం ఏదైతే ఆయన భూములపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి విచారణ చేస్తారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ప్రస్తుతం. మరోపక్క వర్మ, ఈ మధ్య కాలంలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆధ్వర్యంలో కొన్ని చేరికలు అయితే జనసేనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరులు ఎవరైనా ఈ పార్టీలో చేరే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు అయితే కొంతమంది కార్యకర్తలు కానీ నేతలు వైసీపీ నుంచి జనసేనలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు జనసేన శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పెద్దిరెడ్డి కూడా ఏదైతే తన పైన విచారణ ఆదేశించిన నేపథ్యంలో ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన పైన ఈ ఎర్రచందనం సంబంధించి కూడా స్కామ్ చేశానని ఆరోపించారు. మరి ఎందుకు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఎందుకు తన అరెస్టు చేయలేదు, తన పైన విచారణ చేయలేదని చెప్పి కూడా ఆయన సవాల్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ దీనికి కౌంటర్ గా నాగబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా ప్రస్తుతం చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో జనసేన సంబంధించి కూడా ఇక్కడ సభలు జరిగినప్పుడు అప్పట్లో వైసీపీ నేతలు దాడులు చేసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అదే సోమలలో మళ్ళీ కూడా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా సభ పెడుతుండడం కూడా ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజు భారీ బహిరంగ సభ సందర్భంగా నాగబాబు చేసే పొలిటికల్ కామెంట్స్ పైన ప్రస్తుతం ఆసక్తి రేగుతుందని చెప్పొచ్చు. మరి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా చూడాల్సి ఉంది. పవన్. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.